హలో అండి అందరికీ. నిన్న మా చెట్లు అయితే దండిగా నెల్లికాయలు కాసినాయి. అందుకే నేను ఊరగాయ అయితే ఏసేసాననమాట. ఫస్ట్ అయితే ప్యాన్‌లో మెంతులు వేసుకొని రోస్ట్ చేసి పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లో ఆవాలు, అలాగే ఒక 2, 3 స్పూన్లు జీలకర్ర వేసేసుకొని లో ఫ్లేమ్‌లోనే రోస్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు మెంతులు కూడా లో ఫ్లేమ్‌లోనే రోస్ట్ చేసుకుంటే లోపలంతా బాగా ఫ్రై అయ్యి టేస్ట్ బావుంటదనమాట. తర్వాత వాటిని కూడా పక్కనైతే తీసి పెట్టేసుకొని అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని బాగా క్లీన్ చేసేసుకొని డ్రై చేసుకోవాలన్నమాట. నెల్లికాయలు క్లాత్‌లోనే బాగా తుడిచేస్తే కొద్దిసేపటికి డ్రై అయిపోతాయి. వాటిని ఈ ఆయిల్‌లో వేసేసి ఒక 2 నిమిషాలే బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూపిస్తున్నాను కదా ఈ విధంగా. మరి ఎక్కువగా డీప్ ఫ్రై చేస్తే చాలా మెత్తగా అయిపోతాయి అనమాట. అంటే పేస్ట్ లాగా అయిపోతాయి. అందుకే చూసుకొని వెంటనే ఎత్తేసుకోండి. తర్వాత అయితే అదే ప్యాన్‌లో ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లో పోపు అయితే పెట్టేసుకోండి. ఆవాలు, శనగపప్పు అంటే పచ్చెనగపప్పు, తోలు ఒలిచిన వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి, ఇంగువ వేసేసుకొని బాగా కలిపేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. చల్లారాలన్నమాట నూనె. తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా నెల్లికాయలు, అవి కూడా చల్లార్చాక 2, 3 కప్పులు కారం, అంటే మీ టేస్ట్ని బట్టి కారం, అలాగే ఉప్పు, అలాగే ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని పౌడర్ చేసుకొని అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని నూనె అంతా బాగా చల్లారాక నూనె కూడా పోపుతో సహా వేసేసుకొని ఇలా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఒక 2 రోజులకంతా మగ్గిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి.